హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కురు దోస్తులు. నిన్ననైతే ఫస్ట్ ఎపిసోడ్ వచ్చింది, మరి అది చూసి చాలా మంది ఎంజాయ్ చేసిరు కదా. మరి ఈ రోజు వీడియో ఏంటి అని అంటే ఇద్దరు కోడళ్ళ ముద్దుల అత్త అన్నమాట. మరి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయకుండా ఉండకండి ప్లీజ్ దోస్తులు. మేము మిమ్మల్ని కోరుకునేది ఒకటే అన్నమాట. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ రూపంలో తెలపండి. అలాగే హైప్స్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి దోస్తులు. ఇక లేట్ ఎందుకు దోస్తులు, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. తలుపులు వేసుకొని వంటరు. నేను ఒక్కదాన్ని గుడ్డి కుక్కలేక ఈడ వంట. నా బిడ్డనన్నా మరి మా ఒక్కది వంటది, మా అవ్వ దగ్గర వంట అని అనది. పెళ్ళైంది కొడుకులకు, ఈ పెళ్ళ మూడైతే పక్క ఇడవరు. నా బిడ్డకైతే ఒక్కరు జన్న నన్ను చూస్తే పాపమని అనది. రాత్రంతా గులుబుగులు నిద్ర బయటి పాడు కాదు. ఎవరిని లేపుదామన్నా ఆలు మొగల ముచ్చట్లు సరసాలు. ఇక వాళ్ళ దగ్గర పోయి నేను లేపితే ముసల్లానా నువ్వు వండక మమ్మల్ని ఎందుకు లేపుతానవే అని తిడతారు. అటో ఇటో తెల్లారింది, ఇంకెవ్వరు లేపుతలేరు కదా. వాళ్ళంటే పడుసు పోరగాళ్ళు, మొగోని పట్టుకొని వంటరు లేవరు. నా బిడ్డకేం పుట్టింది, లేచి చీపిరి పడితే ఏంది, నేను ఉడితే మెచ్చదాయే, ఎక్కడిదక్కడనే పెట్టినావు ముసల్లానా అని నన్ను తిడతదాయే. ఓ నరసావో లేవరాదే, తెల్లారింది, ఇంకా ఎంతసేపు అంటవే. అవ్వా ఏంటి ఈ అవ్వ తెల్లారింది, సూర్యుడు మీదికి వచ్చేటట్టే ఉన్నాడు, లేచి ఉడుదు రాలేవే. ఓ ముసల్లానా నువ్వు వండవు ఇంకోల్ని వండనియవానే, ఏమో బాగా నిద్ర వస్తుంది అనంటే మొత్తుకుంటావు. ఎంతసేపు అంటారే, ఆగో తెల్లారింది, అందరు ఉడతారు చల్లుతారు. అయ్యో ఇద్దరు కోడళ్ళు ఉండంగా నాకేం బాధనే, ఎవరో ఒక్కరు లేచి ఊడవరా. ఓ నీ బర్రె ముఖంలో చెప్పు, ఇద్దరు పడుసు పోరగాళ్ళేనాయే, మొన్ననే పెళ్లిలాయే. ఇంత రాత్రి ఆలు మొగల ముచ్చట్లుంటాయి, ఆలు మొగల సరసాలుంటాయి. చీపిరి పడతారే, నీకు తెలివి లేదు పాడలేదు. ఊడుపో, నేను బయటిట్లో నీళ్ళు పట్టుకొచ్చుకొని చల్లుతా. మరి మొత్తుకునే బదులు లేచి మెల్లమెల్ల ఊడితే ఏమవునే, నేను ఊడితే మెచ్చుతావే, నువ్వు మెచ్చని పోసావాయే. ఆన్నే ఉంది ఇది ఇన్నే ఉందని మళ్ళీ ఊడ్చుకొచ్చుకుంటావు. ఇక నేనెందుకు ఊడవాలని సప్పుడేక కూసుంటిని. ఇప్పుడే తెల్లారబట్టే లెవ్వే అని మొత్తుకోబడుతుంది. నీకు నిద్ర రాదా ఏందే, రాత్రి అంతా దయ్యం తీర కూసుంటావా. ఇక నువ్వు నీ బెడ్రూమ్ లో వండబడుతుంది, ఎవరు బెడ్రూమ్ లల్లాలేనాయే, నన్నిడ ముంగడ వారెత్తిరి. నాకు భయం కాదా, నా ముసలోడు ఉంటే నాకు బెడ్రూమ్ ఉండు. అవునా అవ్వ, నీ ముసలోడు పోయి అక్కడున్నాడు పో బెడ్రూమ్ వేసుకొని, నువ్వు కూడా పోతావా ఏంది. ఈ రోగం కైగిదాలుగా నీ నాలుకకు పుండ్లు పుట్టా, ఏం పుట్టిందే పొద్దుగాల గసొంటి మాట మాట్లాడతానవు. నేను ఉంటరికే సంద అయితలేదే. అవ్వ అట్టిగా నాన్న తీయే, చీపిరి పట్టుకో. పొద్దు చెత్త ఏ పని సాతన అయితే లేదు, ఇద్దరు కోడళ్ళు వచ్చినప్పడుతుంది. నువ్వు వాళ్ళ ముంగట వరినవనుకో పీక విసుకుతో రోజు పన్నాక నువ్వు ఏమనుకుంటానవు. అబ్బో అద్దే బిడ్డు, నువ్వు విసుకుతావు అసొంటి దానివే. మరి ఆ సప్పుడెక్కడ కూసో. అబ్బో పొద్దుగాల గీసొంటి మాట మాట్లాడింది. ఇంత నేను అన్నం ఖర్చు విసుకుతుందా ఏంది, నిన్నో కంట కాని పెట్టారే. అబ్బో వేసినావా బిడ్డ, వేసినా. నీ అత్త ఉడతాంది, నేను బయటికి పడుకోపోయి నీళ్లు చల్లుతా తీ బిడ్డ. నువ్వైతే నువ్వు వేసే పని చేసుకోపో. సరే బాబమ్మ. చింగల్ల పిల్ల, మరి అదేకు కోపం ఉన్నందుకు శాంతమైన పిల్లనే దొరికింది. ముద్ద ముఖం, ఇక నా మనవరాలు ఉన్నది కొజ్జది, యారకు లేవకపాయే. ఈ మంచారాలు కాబట్టి ఊకుంటాది గాని ఇంకోటి అయితే అగో అది వన్నది నేను వంట, అది పని చేస్తలేదు నేను పని చెయ్యా అని అనేటోది. ఆ నర్సికి తగ్గట్టు దొరికిర్రు. బకెట్ పట్టుకొని రావు, ఆగుతావా లేదే అత్త. నాకు ఆరాటం ఎక్కువ పని తక్కువ. ఇల్లు చూడు ఎంత ముద్దు ఉన్నది, పొద్దుగా లేచి అలుపు చల్లుకొని ముగ్గులు పెట్టుకుంటే ఎంత ముద్దు ఉంటది ఇల్లు. వల్ల
వరకేసి ముఖం దోముకుంటే ఇంకా ఛాయ తెత్తలేరు. ఈ ఛాయ తెస్తారా లేకపోతే 10కి పెడతారా ఛాయ? ఏమైంది అత్త గీడ కూర్చున్నావు? ఛాయ తాగవా? ఏదయ్యా ఎవరు పెట్టిర్రు ఛాయ? పెడితే పోతే తాగరా? అయ్యో ఇంకా తాగలేదా? చెప్పు తాగుతా ఎమ్మని. చెప్పు చెప్పు. మా నర్సికి తగ్గట్టు మా అల్లుడు మంచిగా దొరికిండు. అబ్బో దీని అసొంటోనికి ఎవడన్నా కొజ్జోడు దొరుకుతానా? రోజు డింకడంక అయ్యేది. అవ్వా ఏంటే ఇంట్లో కూర్చుంటా పోయారా ఛాయ? వచ్చి బయట యువతల కూర్చున్నావు. ఊకి ఇంట్లో కూర్చునుడేనా? ఈడిదే వేడుకుంటాడికి తెచ్చిస్తారా? ఇక పని లేదు పాట లేదా ఏంది? అయ్యో నీకు గాలి నుండి గీడికి నడవటానికే బరువైతుందా? నడవాలనే నర్తనే పెయిలున్న కొవ్వు అనేది కరుగుతుంది. కూర్చున్న కాడ కూర్చుంటే ఇంకా మొద్దు గావా? అవ్వా నువ్వైతే ఎప్పుడు నా మీద ఏడుచుడు. ఇగో తీసుకో ఛాయ్. ఏం చేస్తారే కోడళ్ళు? ఏం లేదు ఆగో శ్వేత వస్తాంది, లత టకటక వంట ఎత్తాంది. నువ్వేం చేసినవే ఇవరిదాకా? నాకు ఛాయ్ పట్టుకొని రావా? అప్పడుసుంది నాకేం తెలిసే నువ్వు తాగినవని అనుకున్నా. అబ్బో ఛాయ పితికంతనే పోసుకొచ్చింది పీసారి. ఇంకింత పోసుకొస్తే ఏమో ఇది ఒకటే దెబ్బకు అయిపోయేటట్టుంది కదా. వేడే లేదు ఒడిసే పీకే. ఇంకింత పోసుకరమ్మంటే ఇప్పుడు తిడుతుంది. ఈ బర్రె మొక్క పోడేందుకు వస్తాంట కదా. ఓ లచ్చుమమ్మ, ఈ బల్పుకే ఎగ్గిరాలుగా లచ్చుమమ్మ అని అంటవేమ్రా? లచ్చవ్వ అని అంటే ఏమైతాంది? ఏం కాదు గాని అయ్యున్నాడా? అయ్యున్నాడు అవున్నది నేనున్నా. ఏంది? అయ్యా అయ్యల్లా పొలం కాడ ఒడ్లు ఎక్కుదాం రా అని అన్నాడు. అందుకే వచ్చినా. అవునా? ఎంత ఇస్తా అన్నాడ్రా? 500. 500 నీకెందుకురా? ఎప్పుడు నా బిడ్డ ఇంత పెడతానే ఉంటది, తింటనే ఉంటావు. తాపకు 100 చడకపోతూనే ఉంటావు. మళ్ళీ నీకు 500 ఇచ్చుడా? ఇల్లు అలవాటు చేసిర్రు, నువ్వు అలవాటు దొబ్బినవు. ఎంతో ఇద్దరు తీయే ముసలవ్వా. ఏంద్రో నీ కావురం కటపాలుగాను నన్ను ముసలవ్వ అని అంటాను. నేను ముసల్దాన్ లెక్క కనిపిస్తున్నాన్రా నీకు? మళ్ళేందలొల్లి? నిన్ను కాదు. అరే ఈ మొద్దోడు నన్ను ముసల్ది అంటాండే. నువ్వు ముసల్దాని కాకపోతే పడుసుదాని వాయే. ముసల్దాన్ని పట్టుకొని ముసల్దాన అనకపోతే పడుసుదాని అంటారే. అగ చూడు దీని మాటలు చూడు. ఇంకా అనేటోళ్లకు హెచ్చరికం చేస్తావు నువ్వు. నేను ముసల్దాన్ లెక్క కనబడుతున్నానే. ఒక్క జిన్ను పాయింట్ వేసిందాకో నా సంట అప్సరసరే ఉండది. మీరేమో అనుకుంటారు గాని తిరుపతిగా పోయి దాని నోట్లనే ఏలు పెట్టినవా? ఏంది? ఎందుకు వచ్చినావు? ఏం లేదవ్వా, ఇయ్యాల అయ్యరమ్మన్నాడు. అదేందో పొలంలా ఎక్కుడాట ఒడ్లు. పోదు రాగు. అన్నం తినద్దారా? నువ్వు తిన్నవా? తినలేదు ఇంకా. ఇక పెట్టే ఈయనకో పేరుతో తగ్గడంత పెట్టు. తింటాడు, తినగానే ఏరిపోతాడు. నువ్వు ఒర్రకే. నీ అవ్వ నీతోటి ఇంట్లో లొల్లి పాడైంది. ఒర్రకు. మళ్ళీ మీ అల్లుడు ఉంటే మీ అవ్వకేం పుట్టింది, ఎందుకు కొడుతుంది అని అంటే అల్లుడు అనడు, నువ్వే అంటావు. అబ్బో నువ్వు చిన్నదానివా? పోడా ఫోన్ చేస్తాడు పో. అయ్యా తిన్నాక సరే అయితే తినిపో. తింటా. బర్రె పిర్రలు పెట్టుకొని అన్ను ముసల్ది అంటాండు. అవ్వా ఏంటే కోపు పట్టుకొని రాయే. అలా వెడుతూ నీళ్ళు వస్తా తానం చేద్దురా. నాకు నైట్ ఉంటే వారే నైట్ వేసుకుంటా. ఈ సీరంతా బరువు పాడైంది. అయ్యే ఇత్తదా తనపా. నువ్వైతే నీళ్లు పోయిపోలేవు. దీంతో కట్టం వచ్చి పాడైంది. నీకు అన్ని బరువే. ఇంకేమన్నా ఓషియల్లా? ఎందుకురా? ఇంకేంది? చారు చేసినా గోడ్చికుడుకాయ టమాటా ఉడుకుతుంది. అన్నం అయింది. శ్రీనుకు టైం అవుతుంది కదా, తింటాడో అడగకపోయినావు. టైం ఉందక్క, తింటాడు. ఓ బావ వెళ్తాడక్క. ఏమైందండి? వంటలు ఏం కూర వండుతున్నావు? ఇగో ఇద్దరం కలిసి గోడ్చికుడుకాయ ఉంచినాం. ఇక పొయ్యి మీద వేసినండి. గోడ్చికుడుకాయ టమాటా అండుతున్నా. ఇంతంతా చారు వేసినా. గదే ఇయ్యల్లా పోవాలి తొందర. ఒడ్లు ఎక్కాలి. ఇలా బాగా పనున్నది పొలం కాడ. అవునా? సరే ఉండి మీరందరూ కూడా అచ్చుడే అత్తి కలవాలే. అమ్మకు ఎప్పుతా ఎవరన్నా పిలువుమని. సరే అండి. అయినాక అన్ని అక్కడికి పట్టుకొని రార్రి. సీను తిన్నాడా? తినలే. మేము ముగ్గురం తింటాం. సరే ఒక 5 నిమిషాలు. సరేనే. అక్క బావ ఎప్పుడు ఎట్లుంటదో తెలియదు కదా. ఎందుకు గట్లా అడుగుతావు? ఎప్పుడు చూసినా ఎక్కువ సీరియస్ ఉంటాడు. ఒక్కొక్కసారేమో నవ్వుకుంటా మాట్లాడతాడు. మా శ్రీనుకైతే ఎప్పుడు కోపమే రాదు. ఇద్దరున్న కాడ ఒకరు అట్లా ఒకరు ఇట్లా ఉంటారు కదరా. ఇద్దరు ఒకే రకమైతే ఉండరు కదా. అవునక్క. వంటలు అయితున్నాయి అత్తమ్మా. ఏమైంది? ఎప్పుడు అన్నం కూరలే తినబడితే
అప్పటికి పెట్టరాదే. నీకు వెళ్తే ఉన్నది ఇంకా, నాతోటైతే కాదు గంజిపిండి పెట్టుడు. అప్పటికి పెట్టుకుందాం తీయత్తమ్మ. అవునే చిన్నదానా, నువ్వు పెట్టరాదే, అక్కంటే బీడీలు వేసుకుంటది. అబ్బో అత్తమ్మ, నాకు పెట్టరాదది. ఇద్దరికి తినత్తది నేను పెడితే. అబ్బో దీనికి పెట్టరాదట, దీనికి సోకుల వాడైతే అత్తది గాని పెట్టుడైతే రాదు. అయ్యో గల్లేం చిత్రం ఉన్నదే, అన్నేసి ఆయంత పిండి విసికి ఆయంత గిట్ల అప్పలెక్క ఒత్తి గ్యాస్ మీద పెట్టక. అది చెప్పే బదులు నువ్వే ఒత్తుతే అయిపోతుంది కదా అత్తమ్మ. మంచిగా అయింది డంపక్కకు. నేను మీకు చెప్తే మీరు నాకే చెప్పుర్రి. ఇద్దరు కోడళ్ళు ఉన్నారు మంచిగా, అత్తమ్మ గిది తిను గది తిను అని చేసి పెడతారు. ఇసు కోడళ్ళు ఇప్పుడు ఎత్తలేరంటే ఇంకా మీ పిల్లలైనాక ఏం చేస్తారే? పెద్ద కోడలకి అమ్మాయి చెప్తుంది కదా, ఆమెనే ఏమను. చిన్నది నీ మేనకోడలు కదా, ఇంట్లో అట్టుగానే ఉంటదాయే, ఆమెను ఏమనలేవు. అల్ల పొలం దిక్కు పోతే ఇక పనే తీరదు మనకు. అప్పటికి చేసుకుందాం తీయత్తమ్మ. శ్వేత, పిలుస్తాను పో. ఇట్లా తింటారట, అన్నం కూరలు వడబెట్టు వాళ్ళే వేసుకొని తింటారే. సరే అత్తమ్మ. బర్రె తిన్నట్టు తినుకుంటా, బర్రె విత్తినట్టు విత్తుతారు. గబ్బాసన. ఏ పని చెప్పినా కూడా నాకు రాదు అని అంటాంది. మళ్ళా చెయ్యత్తది అని అంటే నాకే చెప్తారు పని అని మంచిగా తప్పించుకుంటున్నది. చిన్నది చిత్రంగిది. అరే ఢిల్లుగా, నిన్న బల్ల కింద 10 రూపాయలు పెట్టినా, అవి ఏం చేసినవురా? ఈ 10 రూపాయలు నాకేం తెలుసురా, నేనెందుకు తీసుకుంటా? అరే కాకి మొగపోడా, ఏడబెట్టినవు చెప్పు, నువ్వు తప్పెవరు తీయరు. నువ్వంతా తెల్లగున్నవారా క్యాట్ పిట్టోడా? పెద్ద చిన్న అనేది కొంచెమన్నా లేదేంద్రా నీకు? నాకంటే నువ్వేమన్నా బాగానే పెద్దనారా? నాకంటో 10 నిమిషాల ముందు పెద్ద గంతే. ఎంతైనా నేను పెద్ద కదరా. ఏమైందిర్రా కరబాసులు? ఈ అవ్వాకి బల్ల కింద పెట్టిన 10 రూపాయలు ఎటువేనే? ఈ కాకి మొక్క పూట తీసుకున్నాడు కదా. అయ్యో నా నల్లనయ్యలో, ఏడబోతాయి బిడ్డ, ఉన్నాయి కావచ్చు. అరే లేవే అంటే నేను రేపు పొద్దుగా లేదన్నా కొనుక్కుంటా అని బల్ల కింద పెట్టినా, అవి ఏడ కనబడతలేవు. అయ్య గిట్లా తీసుండవచ్చు, తమ్ముడు తీస్తే తీసినా అని చెప్తాడు. మా ఇద్దరు ఎందుకు కన్నావే నువ్వు? ఒక్కలనే గంట అయిపోగా ఈయనతోటి నాకు గోసున్నది. ఇంకోసరా ఏ ఒక్కడు ఉతుకుతా చెప్తానా నేను. ఏ నానా లొల్లెందుకు, లొల్లి పెట్టుకోవద్దు. అవునే అమ్మా, ఇద్దరం ఒకటే రకం ఎందుకు పుట్టినవే? అవల పిల్లలన్నాక ఇద్దరు ఒకే రకం పుట్టకపోతే ఎట్లా పుడతారు? నీ అవ్వ, నువ్వు పెద్దోనివి గుణవంతునివి, జరా ఓపి ఉంచుకోవాలి బిడ్డ. లొల్లెందుకు, కొట్లాడేందుకు? 10 రూపాయలు మింగిండు ఈ కర్రె మొక్కపోడు, మళ్ళా మింగలే అంటాడు. బండకేసి చంపుతా మళ్ళా కర్రె మొక్కపోడు అంటే. నువ్వంతా తెల్లగున్నావురా. ఇద్దరికిద్దరు సరిపోయారు, ఒక్కోళ్ళన్న తెల్లగా పుట్టకపోతిరి. అవ్వ నేను ఇంట్లోనే ఉండపో. రా కరపూజీ, జోలికి ఎందుకు పోతావు? ఆ 10 రూపాయలు ఎందుకు తీసుకున్నావు? నేను ఇయ్యకపోదునా? ఏ నీ అవ్వ, నిన్న సోంపులు కొనుక్కున్నానే. మంచిగానే కొన్నావు పో. నేను కూడా పోతానా? బిడ్డ కొడతాది బిడ్డ, తిరగద్దు. ఏ తిరుగుతలే నాగే. అన్నేను కథ అమ్ముడు బాయే. ఈ పొల్లతోటో గోస, ఏందో పిత్తిందా అంటది. నేనెందుకు విత్తి పాడైనా? నేను విత్తుతే నీకింత దాకిన పడ్డదా? పిత్తలే ఏ పిత్తలే, నేను విత్తుతే నీ మొగడు నీకు వచ్చేందుకు చెప్పిండు? పిత్తలే అంటే అరే రాములా, నేనెప్పుడు విత్తి పాడైనా? పిత్తలేదవ్వా, పిత్తలేదు బాంచను. అయ్యా నేనెప్పుడు పిత్తి పాడైనా? పిత్తింది కాదే మెంటల్దా. నీ అవ్వ, నీకు తెలుగు రాదు నాకు ఇంగ్లీష్ రాదన్నట్టున్నది. ఓ తాత, ఇంతకు ముందు పిలిచినావా షూట్కి ఏం చేస్తాందని? గదే ముచ్చట తాత పిలుస్తుండు అని చెప్పిన. ఇక నువ్వు పిలిచినవాట అని అనక పిత్తినవా పిలిచినవా అని అంటాంది. ఓహో, పిలిచినవా అని అంటాందా? ఊరిని అవ్వ, పిత్తినవా అంటే నేనెప్పుడు విత్తి పాడైనా అని నేనాగం కాబట్టిని. దీనికి భాష రాదు, మనకేమో అర్థం కాదు. ఏం కూర అండిర్రు? చాపల్ ఏం లేదు.
దేశిత్తి షుడికి అబ్బో ఈమెతోటి ఉర్ర సాతన కాదయ్యా నాకు గోయింగ్ ఓకే గుండు బేబీ కమ్ సూన్ ఐ విల్ వెయిట్ ఫర్ యు ఓకేనా ఇంకా ఒకటి అర్థం కాదు సరే ఐ గుండు బేబీ ఐ లవ్ యు బేబీ బై బాయ్ బాయ్ తాత నీది ఇక్కడే ఉంది నాది పోతాంది నేను ఇక్కడ ఉండపోతే ఏడికి పోతా నువ్వు పోయే కాడికైతే నువ్వు పోలేవు తాత నీది పిత్తుతే ఇంట్లో కచ్చి పిత్తు బయట పిత్తుతే నాకు మొత్తము సౌండ్ పోతది ఓర్ని అవ్వా పిలుసుడనక పిత్తుడు అని అంటది ఈ పోళ్ళకు భాషే రాదు చక్కగా అబ్బూ ఎంతైనా నాకు మా పాత ఇంటికాన్నే మంచిగా అనిపిస్తుంది మా నానమ్మల ఇంటికాన్నే పోరేడమైంది ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు బంటి ఏమైందమ్మా ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు నువ్వు చూసుకోలేదు బంటి అమ్మ దగ్గర ఉండే ఇవ్వరిదాకా ఫోను నువ్వు భలే ఎత్తున్నావు పో అరే మీ అమ్మ లిఫ్ట్ చేస్తే కడి చేద్దామని నేను అప్పడుసుంది ఎత్తానా అవునా ఏం చేస్తాన్నావు ఎక్కడున్నావు ఓ నానమ్మోళ్ళ ఇంటికాడికి వచ్చినా ఇటు రావచ్చు కదరా వెయిట్ రారా అదే ఇట్లా రోడ్డు మీదకి నడుచుకుంటా ఓ రాదు నిన్ను చూస్తా సరే సరే వస్తున్నావు ఆరా పడక పడక నాకు ఒక్క పిల్ల పడ్డది బంటి ఓ బక్కదానా నీకెన్నిసార్లు చెప్పినా గా మిడ్డి వేయకమని వాళ్ళొచ్చిందనుకో మొత్తం లేత్తది అవసరమా ఎవరన్నా యూత్త ఇజ్జత్ పోతుంది చాలొచ్చిన వరకు గట్టిగా పట్టుకుంటా బంటులు మా పట్టుకున్నవుతి తిన్నవా తిన్నా ఏం చెప్తారు మీ నానమ్మ తాత లేరా ఉన్నారు ఇంటేనక ఆహా మీ ఫ్రెండ్ ఏడి పిల్లు టిల్లువానికి ఇద్దరు తలిగిర్రు మరి ఎవలకు ఒక ఎప్పుడో తెలియదు గాని అంతేనా అన్నొక్కడు తమ్ముడొక్కల్ని సెడి చేసుకుంటే అయిపోతుంది కదా ఇద్దరు టిల్లుకే తలుగుతారు పిచ్చిదానా ఇంటి పక్కదున్ను ఆ కెర్రది ఇక ఎవరికి ఒప్పుకుంటాడో వాడు వారి ఎందుకు అంటానవరా మెంటలోడా మా తాతూరుకత్తడు అన్న అమ్మ వచ్చినాయా అని అంత సినిమా లేదు గాని ఏం సంగతి ఈ సంగతి చెప్పాలి మరి అటు అంటానవా ఇటు అంటానవా ఇటు నువ్వు నడు ఇంద్రో నేను రాగానే నడువు అంటాను అట్టిగానేరా మీ ఇంటికాడ ఉన్నావని మీ ఇంటికాడ ఇవేనా ఆడలేవు గీడికచ్చి కూర్చున్నావేంద్రా ఇక ఈడికైతేనే మంచిగా దగ్గర ఉంటదని నడిపిస్తున్నావు కదా ఈ బొందరా బొందా మా నానమ్మ మా ఇంటికాడ అటే పోయిందిరా మా తాత ఒక్కడే ఉండడానికి ఇటు వచ్చినా ఇంటి పక్కన ఉన్నదారా ఉన్నది గాని అది నిన్నే అడుగుతాంది కాదురా పోతే కనిపించలేదేమరా ఎందుకో అరే ఈ కర్రదానికన్నా అవి బెటర్ కదరా ఈ పోషికి తెలిసింది అనుకో దాన్ని నిన్ను మొత్తం అడగడుతుంది ఇక నువ్వు ప్రేమించేది ఇప్పుడు నువ్వు ఆమెతో మాట్లాడేది మీ అవ్వకు తెలుస్తాందారా నాది కూడా గట్లనే ఉంటది సరేతి ఏం చెప్తానవే ఏం లేదత్తమ్మా ఇగో అన్నం తిన్నా ఇప్పుడే తిన్నావా నువ్వు బంటిగాడు అటు వచ్చే కదా వచ్చిండు తాత దగ్గర ఉంటనానమ్మా అని అన్నాడు ఉండు బిడ్డ అని అన్నా నేను ఇటు పోకయి అత్తానా కొడుకు జ్వరం వచ్చిందట కదా నాన్నకు జ్వరం వచ్చిందే నానమ్మ అని అన్నాడు వచ్చిందత్తమ్మ రాత్రి ఇక గోలేసినాక తక్కువైంది పోయిండు పొలం కాడికి ఒక్కరోజు పొలం కాడికి పోకపోతే ఏమవునే నాకు పానం కొట్టుకొని ఆడు ఏం చేస్తాడు మరి జ్వరం వచ్చింది కదా అని చూసిపోతా అని వచ్చిన అయ్యో అత్తమ్మ ఇక అద్దంటే ఇంటడా బంటిని పంపిద్దామన్నా కూడా ఇన్లేదు కూసోలేవు బల్ల మీద ఎప్పుడు వచ్చినా కూసోవు ఆగమాగం ఉరుకుతావు కూసురుడు ఎందుకు కూసోనే గా నర్సవ దగ్గరకు పోయి కూసుంటే ఆ ముసల్లాంతో ఇంత టైం పాస్ అవుతుందని నేను ఇక అటు పోదామని ఇటు వచ్చిరా మరి కొడుకు జ్వరం తక్కువైందా అని వేసుకున్నాక ఇంత తక్కువైంది కానీ మళ్ళీ ఇట్లా అత్తిగా హాస్పిటల్ తీసుకుపోవాలి టెస్టులు చేయించాలి నేను నమ్మద్దు జ్వరాలు పాడగాను జ్వరాలు మంచిగా అత్తలేవు గదే ఏం కూర చేసినావు ఏయల్ల గుడ్లు అండిన్నే ఇక బంట ఎత్తడని 2 ఎక్కువనే తెచ్చాండినా ఆడ కమ్మగా ఉంటది నేను గుడ్లు అండితే అని అంటాడు ఈడ తిన్నడా తినలేదు పోయిండు కదా అటే మరి తింటాడు కావచ్చాడా తింటే తినంతి వేసుకొని రేపు మటన్ చెప్పిండట మీ కొడుకెవలకో కిల పావో మరి ఎంత వస్తుందో తెలియదు గాని ఈయన్నే అంటతా ఈడికే వచ్చి తినుర్రి ఎందుకు తీయ అదే పాట అవుతుంది మీరు బాగానే తింటారా తీయలేవు అన్న వండకు కూర వండకు ఈయన్నే వచ్చి తిను ఎవరో కోతుర్రట ఏమో కొడుకు ఒక పోగు చెప్పిండు అందరం తినచ్చని సరేనే అత్తంతి
అత్తం గాని మావయ్యకైతే పెగ్గు దేకుర్రి పోయకుర్రి మళ్ళా ఒర్రి ఒర్రి అదైతాడు. ఇక నేను చెప్తే మీ కొడుకు ఇంటాడా అత్తమ్మ? చెరో పెగ్గు ఎత్తరు తీ కోటర్ తెచ్చుకొని. సరే సరే పాపమ్మ నీకు నైటి ముద్దు ఉన్నది. మరి ఏం చేయాలవ్వ, నాకు బట్టలు చీర కట్టుకొని లంగేసుకొని జాకెట్ వేసుకునే వరకు బాగా బరువు అనిపిస్తాయి. ఇక ఇది ఒకటి తలగా పెట్టుకుంటే అల్కా ఉంటది. నాకు మంచుకుందే అవ్వ, హీరోయిన్ లెక్కనే ఉన్నావు. నువ్వు ఎడ్డిత్తవే నన్ను, నువ్వు నన్ను ఎడ్డియడానికే ఉంటివి. మంచిగా హీరోయిన్ లెక్క ఉన్నావు అని అంటే ఎడ్డిత్తది అని అనబడుతుంది. ఏమవుతి నీ అన్ని ఎటకారాలు. ఇక్కడ కూసున్నారా? నేను అందరు ఎటు వేర్రని అనుకుంటానా. గిడ ఊసోరాదే, ఏ ఉన్న బెడ్రూమ్ లోనే ఫోన్ ఒత్తుకుంటా వంటవు. గిడ ఊసో. అవ్వ ఫోన్ చేసిందా? నాతోడు ఒక్కసారన్న మాట్లాడతలేదు. ఇక నువ్వు వాళ్ళ దగ్గర ఉంటేనే లేకపోతివి ఏం మాట్లాడతారే నీతోటి? ఓ ఉంటే మీ అవ్వ బాగానే అరుచుకున్నది నన్ను. ఈ మాటలకు దానికి కోపం వచ్చేది. ఇదవైతే ఏ పోనీతి. ఏమన్నా తినడానికి ఏ యుర్రా అంటే ఇద్దరు సప్పుడేకనే కూర్చున్నారు. ఇయ్యల్లా మీకు బీడీలే లేవు కాదు నెలత. నీకు ఎప్పుడు తిండి కోరే, ఇప్పుడే కానీ అన్నం తింటివి. అన్నం కాదే అవ్వ, ఏమన్నా చిరు తిండి తినబుద్ధి అవుతాందే. తినబుద్ధి అయితే నువ్వు ఏస్తే మేము అందరం తింటాం కదనే. మా డంబక్కకేడ సాతన అవుతుంది, ఈ చిన్నదానికి ఏం సాతన అవుతుంది. అటు ఇటు పోయి నాకే పెడతారు పెంట. అబ్బో నేను పెట్టా. అవునే అవ్వ, ఇప్పుడు మేమేమన్నా చేసుకుంటే నువ్వు మొత్తానికే తినవు కావచ్చు కదా, మమ్మల్ని చూసుకుంటా కూర్చుంటావు కావచ్చు. ఇక మీతోటి పాటు నేను గింత అంత తిననా? మరి ఇక నన్ను ఎందుకే బదనం చేస్తారు? అవో పోసక్క మొత్తం కంటికే కనబడతలేవు. ఇది ఎవరెంబడబోతాందో జబ్బల జాకెట్లు వేసుకుంటా. నా కొడుకులతో ఒర్రే వరకు నాకు పొద్దు పోతాందే నరసవ్వా. తిన్నరా? కొడుకులేమన్నా మొల్లిలా పాలీకుతారా ఏంది? గాడిది గాడిది పెరిగిర్రు, వాళ్ళతోటి నువ్వు ఎందుకు? తిరిగిర్రు గాని ఇంకా బుద్ధి పెరగలేదు. ఇద్దరు కొట్లాడతారు. వాళ్ళు కొట్లాడుకుంటారని వాళ్ళెంబడ ఉండు లేని ఇంట్లో ఉంటే ఉంటే కొట్లాడరు కావచ్చు. ఏదోతి తిన్నవా లచ్చవ్వా? తిన్నా. తినకపోతే ఉపాసం ఉంటానా ఏంది? అవ్వా నిన్ను తిన్నవా అని అడిగింది. ఉపాసం ఉంటానవా ఒక పొద్దా అని అడగలేదు. నేనేమంటినే ఇప్పుడు అన్నిటికీ నన్ను పొడుచుకుంటావు. ఇటవైతే గాని ఏం కూరండిర్రు కోడళ్ళు? మంచిగా ఇద్దరు నిమ్మలంగా కూసున్నారు. పనులు తీరినా? తీరలే, నువ్వు వచ్చి చేస్తావని చూస్తారు. నేను ఉత్త నాకు మాట పెట్ట బుద్ధి అవుతుంది పూసి. నేనంటే నా బిడ్డ నన్ను తిడుతుంది. తీరినాయి ఇక ఇయ్యల్లా అక్కకు బీడీలు లేవు, అట్టిగానే కూసుంది. ఎల్లుండి పత్తి కడవ పోదాం పోసక్క. పోదామే అత్త. పని చేసుడు తక్కువ చేస్తావు, పాటలు ఒర్రుడేమో ఎక్కువ పాడతావు. నీ బిడ్డ కంటే ఎక్కువ నేను పాడతానా ఏంది? కూసో కూసో. ఇద్దరు కోడన్లు ఒక్కోళ్ళన్నా ఇంకా కన్ఫామ్ కాకపాయనేమే, ఒక్కోళ్ళ కన్నా ఇంకా కడుపు కాకపాయే. కడుపు కాకపాయ అంటే మాకు తెలుస్తుందా? ఆ దేవుడు ఎప్పుడు ఇస్తాడు? అడుగు కోడళ్ళను. ఏమైర్రా ఒక్కోళ్ళన్నా తీపి వార్త చెప్తలేరు? ఇప్పుడే ఎందుకు పోసావా? ఇంకా టైం లేదా? నేను గట్లనే ఇప్పుడే ఎందుకు అని అంటే కాక 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 నాకు బొచ్చడు రోజులకైర్రు. అవునే పోసి, నాకు ఒక డౌటే. నీ మొగడు చూస్తే తెల్లగానే ఉండే, నువ్వు చూస్తే తెల్లగానే ఉంటుంది. మరి నీ కొడుకులు ఏంది గంత కర్రెగా ఉన్నారు? వాళ్ళెవరకు పుట్టిర్రు? ఏంటే ముసల్దానా గట్లాంటి ఒకడేసారి? నీకేం పుట్టిందే రోగం? అరే గట్ల కాదే బిడ్డ. మరి పోరగాళ్ళు ఇద్దరు కర్రేనే ఉన్నారు. వీళ్ళిద్దరు తెల్లగుండే, వాళ్ళిద్దరు కర్లేగుండే. మరి ఎవరకు పుట్టిర్రు అని అడుగుతాన్నా. నాదేం తప్పు ఉందే? ఈ ముసల్ది ఉన్న కాడు ఉండదు. అన్నవై తన్నించుకుంటుంటే ఇదే కావచ్చు. ఆ పిల్లలు నాకు ఉట్టకపోతే ఎవరు కూడతారు? నువ్వు భలే అడుగుతావే లచ్చవ్వ నిజంగా. అందుకే నాకు మీ ఇంటికి రాబుద్ది అయితే లేదు. అరే గట్ల కాదే, నేను మంచిగానే అడిగిన, మీరు అపార్థం చేసుకుంటారు గాని. పింట్ల కూర అదే అవ్వా. నీకు ఎందుకు ఇవన్నీ ముచ్చట్లు జరిసే బండ రాదు? నాకు నిద్ర వస్తాది. అబ్బో నీ అంత హుషారైతే ఎవ్వలేరు. అయితవాయి గాని ఎటువైరి నీ కోళ్ళాగలు? నా కోళ్ళాగలు ఎడవైన ఇద్దరుండు. ఈ జబ్బల జాకెట్లు ఏమిటికే? అవి వేయకపోతే గాలి వస్తలేదా నీకు? ఇందు నుండి పోతలేదా అనే గాలి? మీ నుండి కూడా వచ్చుడేనా? నాకు ఇవే ఇష్టం, నేను ఇవే వేసుకుంటా. అయ్యో ఏవైతే అంత వేసుకుంటే ఇక నువ్వు చూడు మొత్తం నైటి మోకాళ్ళ కాడికే ఉన్నది. ఇది ఉండగా మందిని అంటావు. అవుతున్న తీయలేవే, ఆగకపోతే వాడు ఉరుకుతున్నానే. పిల్లలు ఎవరిదన్న ఒక గుడి న్యూస్ చెప్పరా మాకు? ఇంకా టైం ఉన్నది, ఇప్పుడే ఎందుకు? చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు చెప్పుదాం. ఇద్దరారన్లు మంచిగా కలిసి ఉండుర్రి, కొట్లాడకుర్రి, లొల్లి పెట్టుకోకుర్రి, ఇద్దరు చెరో పని చేసుకోర్రి. ఈ గబ్బు నోట్ల మన్ను
వాళ్ళు కలిసే ఉంటుంది మళ్ళీ నువ్వు కలిసి ఉండకని రివర్స్ లో చెప్తున్నా అదే పోసి ఉన్నకాడు ఉండవేవే నాకు అర్థం కాదు అందుకే నువ్వు రావద్దు మా ఇంటికి అత్తే పుల్లలు పెట్టుకుంటా గెలికించుకుంటా పోతావు చూడే నరసావా నేనేమన్నా అన్నా అనే మంచి మాట చెప్తా అంటే కూడా ఈ ముసల్ది ఏమో నన్ను ఏందో ఏందో అంటదేమే ఈ ముసల్ది నా మీద పడ్డది నేనెందుకు పడ్డా నేను కూర్చొనే ఉంటుంది ఓ అవ్వా నువ్వు అంటవేమే నన్ను మాట్లాడినయ్యవు ఈ అవ్వ నేను జరిసేపు నోరన్న మూసుకుంటా ఏమైందిర్రా ఇలా బీడీలు లేవా లేవు లేవు ఆకు లేదు పోరి ఎల్లుండి పత్తికలు వస్తావా అత్త అత్త ఏమో చూస్తే చక్కగానే ఉన్నావు ఏం డ్రెస్ పొల్లాది నీ ఎత్తు కొడుకున్నాడు వెనక పిర్రలు ముంగట బట్ట కనబడ్డట్టు ఏమిటికే ఆమె ఇష్టం వచ్చినట్టు ఆమె వేసుకుంటది నీకేమైతాంది నీకు చూడబుద్ధి కాకపోతే కళ్ళు మూసుకో మంచిగా చీర కట్టుకుంటే అందంగా ఉంటారు కాదు ఆడెక్కలు నీ మనవరాలు డ్రెస్సులు ఎత్తారు కదా వాళ్ళు పడుసు పోరగాళ్ళు మొన్ననే పెళ్ళాయే వాళ్ళకో ఇద్దరు ఊచినాక వాళ్ళు చీరలు కట్టకపోతే గిట్ల డ్రెస్ ఎత్తే నేను బతుకుంటూ ఊకుంటారా ఊకోను ఈ ముసల్లాని మాటలు పట్టించుకోక తీయరా మాకు సుందూరా ఏ పోతా ఇక మీకు బీడీలు లేవేమో మా అత్తమ్మ ఇంటికాడనే ఉన్నది ఇక మా ఆయనకు జ్వరం వచ్చిందంటే వచ్చింది మా ఆయన వచ్చేదాకా అన్నే కూసుంటానే అన్నది ఇక కూసుంటుంది నేను పోయి అన్నే చేసుకుంటా అల్లట్టిటి మొకే అత్తలేదు రమ్మంటది సరే సరే చూడుర్రి నేను అంటేనేమో అందరి కోపం వత్తది గాని టింగు టింగు అని ఒకటి మీదికి కిందికి అవసరమా అవ్వా నీకు అందరితోటి తిట్లు పడే బాపతివి కదనే అందరితోటి తిట్లు పడాలని అనిపిస్తది కదా నీకు ఓ అత్తమ్మ ఇదేమో ఉన్న కాడ ఉండది అందరినీ గెలికించుకుంటా ఉంటది ఇక మా అమ్మ అట్లా అనద్దత్తమ్మ ఇట్లా అనద్దత్తమ్మ అనే వరకేమో మా అమ్మ అంటే కోపం దీనికి మా డాడీ ఏమన్నా అనేసరికి ఆగు కోడలు ఎక్కిస్తాంది నా కొడుకు అని మా అమ్మ మీద ఏడుతుంది ఇక సప్పుడే ఊకుంటుర్రు వాళ్ళు ఈ ముసల్ది ఏనన్నా ఉండని అని ఓ బాగానే తీయే మీ అవ్వ బాగానే అరుచుకుంది మీ అయ్య బాగానే అరుచుకున్నాడు మళ్ళీ ఏమైనా ముచ్చటంటే ఆయన ఆడబోయి చెప్తే వాళ్ళు వచ్చి రోజులు పెడతారు నాకెందుకు నేను సపరేట్గా కూర్చోక పోయేవరగా నన్ను ఉరుకుతా నడవంత నొత్తాంది కూర్చొని ముడ్డాడు జరిపే పోతా నా ముడ్డి ఆట వస్తుందా పో ఏ కొద్దునా ముడ్డి అబ్బో అవ్వ అంటే అవ్వనేనే నరిసి ఓ అవ్వో మీరిద్దరు రోజు తిట్టుకుంటారు కావచ్చు కదా ఒక రోజు ఇంట్లో యుద్ధమే జరుగుతుంది తోటే లేస్తారు తోటే అంటారు నాకు ఘోరంగా నవ్వొత్తది రాజు కూడా ఫుల్ నవ్వుతాడు అప్పుడప్పుడు ఏ తీట ముసల్దే ఇది ఇప్పుడు కాదు దీనికి వెనకడుతుందే ఉంది కొద్దితనం ఆ అయ్యను ఒర్రిచ్చి చంపింది ఇది ఓ చిన్నదానా పొయ్యి పిండి విసుకుపో లతచ్చి అప్ప ఒత్తుతది నేను విసుకుడు ఆమె ఒత్తుడు పేరెవరకు ఆమెనే పెట్టిందన్న పేరు ఆమెకు పేరు వచ్చినప్పుడు నేనెందుకు విసుకుతా ఆమెనే విసుకాలే ఆమెనే పెట్టాలి నాకు పిసుకరాదత్తమ్మా పిసుకుపోలేవు పిసుకుతా పెడతా తింటారు మళ్ళా నా పేరే ఉంచరు నేనెందుకు పెడతా అప్పటికి పెట్టుకుందాం తి అప్పటికని మీరేం పెట్టేటట్టున్నారే అండుకోరి సేపు ఇక పనే లేకపాయే సరే అత్తమ్మా బోని కోడలు పని చెప్తే భలే తప్పించుకుంటారు ఒకరిని చూసి ఒకలే అది ఎత్తే నేను చెప్తా ఇది ఎత్తే ఇది నేను చెప్తా అని మంచిగా ఇద్దరు ఇక అట్లా అలవాటు పడ్డారు ఇప్పుడు కొత్త కాబట్టి ఏ లొల్లి లేదు రేపటి రోజున రోజులు గడుతున్న కొద్దీ ఇంత ఎవల కాళ్ళకు పిల్లలైన కొద్దీ బాగా లొల్లిలైతాయి అట్లా అలవాటు చేయకు చెరో పని చెప్పి చేయమని చెప్పుతా మా అవ్వ ఏమంటది ఇంకా నన్నే ఏమంటది కోడళ్ళను కూసబెట్టి నన్నే ఏమంటది మా అవ్వ బో మీ అవ్వ బౌ రూపులదేనాయే ఓ బిడ్డ పన్నావే రాయే భయమై పాడైతాంది ఒంటేలకు పోదాము అని అంటే ఇది శౌర్య పడతలేవా ఎట్లా ఈ తలుపు తీసి బయట పోదామని అంటేనేమో నాకు భయమై పాడైతాంది ఎవరి రూమ్లల్లో తలుపులు వేసుకొని పన్నారు నాకేమో పిలవడానికి ఇజ్జత అనిపిస్తుంది అదే ఓ నరసవా ఏందే ఏమైందే ఇగరా అందుకో ఓ దీని మొద్దు నిద్రలా మన్ను ఇక రాయే ఒంటేలు కత్తాంది అల్లు ముంగట ఏమని ముట్టుకోవాలి నేను పోయే డోర్ తీసుకొని ఏమైతాంది రాలేవే మనుషుల్ని పొద్దున దాకా ఒర్రిస్తావు రాత్రి కూడా ఒర్రిస్తావా అని అందరియమా ఏంటి నన్ను ఈ పండుడు పాడుగాను ఏం నిద్ర వస్తుంది నీకు రాత్రి నిద్ర రాకపోతే గజ్జలు కట్టుకొని ఎగురుమంటారా ఏంది ఏందని బాధ ఒంటేలు కత్తాందే బయట కోదమంటే భయం అయితాంది రాలేవు బిడ్డ నీ అవ్వ రేపు తీసుకుపోయి నిన్ను నీ కొడుకు దగ్గర వారేసత్తా నేను బయటకు రమ్మంటే నేనన్నాడు వారేసత్తా నీ అరవడుతుంది
నీతోటి కట్ట ఉన్నది వినయ్యా లేవరాదు పనికోవా టైం అవుతుంది అబ్బా ఇది మా ఇంటికి అల్లారం తలిగినట్టే తలిగింది కదా. ఎవ్వరు ఏ టైంకి పోతారు ఏం కథ అనేది దీనికి అన్నేరకే. శ్వేత లేపకుండా ఎటుపోయింది, పని మీద పడ్డట్టున్నది. ఎత్తానవా బిడ్డ ఆ లేచినది ఏ మొత్తుకోకు. దా, పని టైం అవుతుంది లేవు ఆ అతవ్వా ఇగో రాధయ్య ముఖం కడుక్కొని వచ్చింది ఇంత సాయ పట్టుకొని రా బిడ్డ ఎందుకు కొడతావే అమ్మమ్మ, అది ఇదేదానే అందరికి నువ్వే ఒర్రుకుంటా ఎప్పుతావు. ఏ నువ్వు కూర్చున్నావు కదా బిడ్డ అందుకే సాయలేమ్మంటన్నా. వాళ్ళ పనుల మీద వాళ్ళు పడతారు, వాళ్ళ పని మీద వాళ్ళు పడి నిన్ను పట్టించుకోకపోతే నీకు సాయ లేకపోతే నీవు కోపం వచ్చి నీ భార్యనేమన్నంటావు మళ్ళీ లొల్లి అవుతుంది ఎందుకు. అందుకే నేను ఎక్కడో అక్కడ ఊరుతూనే ఉంటా. మా ఇంటికి మంచి సౌండ్ స్పీకర్వే నువ్వు. ఇక మీ అవ్వనేమో నన్ను తిడుతుంది బిడ్డ వాంచరు ఏం చేయాలి. ఇతవైతే మీరే అవ్వ బిడ్డలు తిట్టుకుంటారు కూడుంటారు, మేం మధ్యలో వస్తే మళ్ళా మమ్మల్నే తిడతారు మీరు. అవు బాంచను పైసా దగ్గర పెట్టుకో. ఆ వడ్ల పైసలు ఆ పైసలు ఈ పైసలు ఏమన్నా వస్తే దగ్గర పెట్టుకో బిడ్డ. మీ తమ్ముడు పనిచేసి ఇప్పుడు పైసలు దగ్గర పెట్టుకుంటాడు కదా, నువ్వేమో అన్నింట్లకే ఇస్తే నీకేముండయి. అయ్యో అమ్మమ్మ వచ్చినట్టు పొలానికి పెట్టుడే కాబట్టి ఏడ మిగులుతానయే. మిగిలకున్నా ఓ 20,000 30,000 తీసి పక్కకేసుకో. ఆ నీ తమ్ముడు వేసుకుంటలేడా? దానికి ఉన్న తెలివి నీకు లేకపాయే. నల్లి కుట్లోనికి బాగా తెలివి ఉన్నది. సరే సరేనే.